రాష్ట్రంలో 7 మార్కెట్ యార్డుల ద్వారా హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు చేస్తామన్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఫార్మర్స్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో పండించిన పొగాకును ప్రముఖ కంపెనీలు కొనగా మిగిలిన పొగాకు ఉత్పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలోని పర్చూరు, ఇంకొల్లు, మార్టూరు, పెదనందిపాడు, ప్రతిపాడు, చిలకలూరిపేట, మద్దిపాడు యార్డుల ద్వారా శుక్రవారం నుంచి సేకరణ ప్రారంభించనున్నారు. ఈ పొగాకు నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం వల్ల ప్రభుత్వంపై 300 నుంచి 350 కోట్ల భారం పడనుంది. విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా మొగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా 85 మిలియన్ కేజీలు నల్లబెల్లి ఉత్పత్తి అయింది. ఒకేసారి 2-3 వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు. మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికే వెళ్లి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలో ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మందకొడిగా సాగుతున్నాయి. మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జీపీఐ గాని, ఐటీసీ గాని మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా 25 మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది. అంటే 85 మిలియన్ కేజీలు పొగాకులో 25 మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది. మిగిలిన పొగాకంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల, వర్షాలు పడడం వల్ల దీనన్నింటికి మించి కంపెనీలు కొంటాయా లేదా, మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి సందర్భంలో మళ్లీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని 2 కంపెనీలు జీపీఐ, ఐటీసీ తప్పనిసరిగా 20 నుంచి 25 మిలియన్ కేజీలు నల్లబెల్లి కొనాలని చెప్పి వాళ్ళకి